మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 18వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత 40 రోజులకు ఆరోహణుడై మనకు ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం ఇచ్చినాడు. అట్టి వాగ్దానం అందుకున్న శిష్యులు, ఆయనను వెంబడించిన వారు ఆయన పంపే ఆదరణకర్త కోసం ఎదురు చూసినారు, కనిపెట్టినారు. మేడగదిలో వారు ప్రార్థనలో ఉండగా పెంతెకొస్తు దినము నాడు, అనగా పునరుద్ధానము నుండి 50వ రోజున ఆయన తన ఆత్మను వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వనిని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నింపెను. వారు ఆసక్తి కలిగి యేసుక్రీస్తు ఎడల ప్రేమ గలవారుగా ఆయన మాటలను నమ్మి విశ్వసించి ఆయన పంపే ఆదరణకర్త కోసం వేచి ఉన్నారు, నింపబడినారు. కనుక ఆయనకు సమీపంగా ఉండి వేడుకుంటే వేగముగా తన ఆత్మను పంపి మనపై ప్రవహింపచేయను. మనం ఆసక్తి కలిగి ఉపవాసంతో శిలువ ధ్యానములలో 40 రోజులు నడిచినాము. కనుక అట్టి ధ్యానముల సంపూర్ణ దీవెనలను పొందాలంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎంతో ప్రాముఖ్యత అయి ఉన్నది. కావున పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనల్ని మన ఇల్లంతయు నింపబడాలని ప్రార్థిద్దాము, ధ్యానిద్దాము. తద్వారా మన కుటుంబాలను, మన గృహములను, మనలను నింపుకుందాం. ప్రార్థన. ఆదరణకర్త అయిన మా క్రీస్తు ప్రభువా, నీవు ఆరోహణమైన తర్వాత నీ ఆదరణకర్తను మాకు పంపిన నీ కృపా వాత్సల్యతలకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పెంతెకొస్తు పండుగ నాడు నీవు పంపిన ఆ బలమైన ఆత్మను అందుకోగల సిద్ధపాటును మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మాకు కావలసినవెల్లా పొందగల శక్తిని, దురాత్మల ప్రభావం నుంచి కాపాడుకునే భాగ్యములతో మమ్ము నింపుమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన తన పరిశుద్ధాత్మను మనపైన నూరంతలుగా కుమ్మరించి అభిషేకములతో ఆశీర్వదించి పరిశుద్ధ పూర్ణులుగా ఎల్లప్పుడూ నింపి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. దైవాత్మా